ఎవరు కూడా తప్పించుకోలేని ఒక ఫైనల్ జడ్జిమెంట్ డే. పాతాళంలో దాగుకున్న, సముద్ర గర్భంలో దాగుకున్న, ఆఖరికి విశ్వపు అంచుల్లో నీవెక్కడ ఉన్నా కూడా తప్పించుకోలేవు. అదే ధవల సింహాసన తీర్పు. మరియు ధవలమైన సింహాసనమును దాని యందు ఆసీనుడైన ఒకనిని చూచితిని. భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయెను, వాటికి నిలువ చోటు కూడా కనపడకపోయెను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడి ఉండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి ప్రతి ఒక్కరూ తమ తమ క్రియలను బట్టి తీర్పు పొందారు. సముద్రము కూడా తనలో ఉన్న మృతులను అప్పగించెను. మరణము పాతాళ లోకము వాటి వశముననున్న మృతులను అప్పగించెను. వారిలో ప్రతివాడు తన తన క్రియల చొప్పున తీర్పు పొందెను. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణము. ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను. మరి నీ పేరు జీవ గ్రంథంలో వ్రాయబడిందా లేదా?